హలో గాయ్స్, మీరు జాపనీస్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కానీ ఎలా నేర్చుకోవాలో అర్థం కావట్లేదా? దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. జాపనీస్లో మనకి టోటల్ 5 లెవెల్స్ ఉంటాయి. N5 నుంచి N1 వరకు. N5 ఇస్ ద బేసిక్ లెవెల్ అండ్ N1 ఇస్ ద హైయెస్ట్ లెవెల్. సో స్టార్ట్ చేయాలంటే ఆల్వేస్ స్టార్ట్ విత్ N5. ఫస్ట్ బేసిక్స్ అంటే ఆల్ఫాబెట్స్ నుంచి నేర్చుకోవాలి. మనకి జాపనీస్లో టోటల్ 3 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. వన్ ఈస్ హిరాగానా, కథకనా అండ్ కాంజీ. Hiragana and katakana are easy to learn, but kanji is a bit tough. Everyone struggles with kanji. Don't worry, you will learn it gradually. And first, alphabets to start chesi like hiragana and katakana, and then move to small words, small vocabulary. అండ్ మీరు ఎప్పుడైతే ఈ వొకాబులరీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు చిన్న చిన్నగా సెంటెన్సెస్ ఫామ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్లో కన్సిస్టెంట్గా ఉండండి, అప్పుడే మీరు ప్రోగ్రెస్ చూడగలుగుతారు. Stay tuned for part 2 for resources. Thanks for watching. Matane!